ఎమ్మెల్యేగా గెలిచింది మొదలు ఎచ్చెర్ల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే నదికుత్తిటి ఈశ్వరరావు అసెంబ్లీలో మరోసారి తన పదునైన వాగ్దాటితో ఎచ్చెర్ల అభివృద్ధికి తన చిత్తశుద్ధిని తెలియజేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో సమస్యను సభ దృష్టికి తీసుకువస్తూ పరిష్కార మార్గాన్ని సూచించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు, జీసిగడ మండలాలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత మండలాలు అని, అక్కడి రైతులు వరి, మొక్కజొన్న పంటలను విశేషంగా సాగు చేస్తున్నారని, ఇక్కడ రైతులను ఆదుకుంటానని గతంలో క్షేత్రస్థాయి పర్యటనలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ ఇండస్ట్రీస్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ నెలకొల్పితే స్థానికులకు మరింత చేదోడుగా ఉంటుందని ఎన్ఈఆర్ అన్నారు. ఈ రెండు మండలాల్లో అందుకు అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉందని, దీనిపై సంబంధిత మంత్రులు చర్యలు తీసుకోవాలని సభను కోరారు. ఈశ్వరరావు గారు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ముఖ్యంగా లావేరు, జీసిగడ మండలాలు పూర్తిగా వ్యవసాయ ఆధారమైన మండలాలు అధ్యక్ష. వరి చేను, వరి, మొక్కజొన్న ఎక్కువగా పండించే ప్రాంతాలు అధ్యక్ష. ఈ ప్రాంతాల్లో ఒక ఇండస్ట్రీ కానీ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు అధ్యక్ష. అటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టుబడిదారులు ఎవరైనా వస్తే ఆ రెండు మండలాల్లో మనం ప్రభుత్వం తరఫున ల్యాండ్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి అటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చే ఇండస్ట్రీస్ ఏమైనా వస్తే మాకు ఈ రెండు మండలాల్లో కేటాయించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అదితి గజపతి.